హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే డెసిమల్ నోటేషన్ లేదా డెసిమల్ ఫార్మ్ అని కూడా పిలవచ్చు. డెసిమల్ నోటేషన్లో ఉన్న వాల్యూని సైంటిఫిక్ నోటేషన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ సైంటిఫిక్ నోటేషన్లో ఉన్న వాల్యూని డెసిమల్ నోటేషన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అంటే ఈ ఫామ్ నుండి ఈ ఫామ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఈ ఫామ్ నుండి ఈ ఫామ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి స్టూడెంట్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. అంటే 7th క్లాస్ నుండి అబోవ్ క్లాస్ ఉన్న స్టూడెంట్స్, ఆ తర్వాత స్టూడెంట్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది. కేవలం మీకు బోర్డ్ ఎగ్జామ్స్లోనే కాదండి, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ మ్యాథమెటిక్స్లో కంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైన్స్ సబ్జెక్ట్లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ బయాలజీలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు నేర్చుకోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ విషయం ఏంటంటే మనం నాట్ ఓన్లీ అంటే డెసిమల్స్నే మనం ఇలా సైంటిఫిక్ ఫామ్గా రాస్తామేమో అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా తమ్నైల్గా కూడా ఇలాగే ఇచ్చాను. ఇక్కడ డెసిమల్స్ని మాత్రమే సైంటిఫిక్ నోటేషన్లో మనం రాయమండి, లార్జ్ నెంబర్స్ని కూడా రాస్తూ ఉంటాం. అంటే మీకు అర్థమయ్యేగా నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. ఓకేనా? సరే, అసలు మరి డెసిమల్ నోటేషన్ ఉంది కదా, ఇప్పుడు నార్మల్గా డెసిమల్ ఫామ్ ఈ ఒక ఫామ్ ఉంది కదా రాసుకోవడానికి, ఇదెందుకు మళ్ళీని అని మనకి డౌట్ రావచ్చు. ఎందుకన్నా చూద్దాం. ఇట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటింగ్ వెరీ స్మాల్ నెంబర్స్. డెసిమల్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం మ్యాథమెటిక్స్లో చిన్న నెంబర్స్ని డెసిమల్స్గా డెసిమల్స్గా కంపేర్ చేస్తూ ఉంటామండి. అంటే ఇప్పుడు డెసిమల్స్ అంటే జనరల్గా 1.5, 2.6, 0.3 ఇలాంటివి మీరు ఎక్కువగా చూస్తూ ఉంటాం, అవునా కదా? అంటే చాలా చిన్న వాల్యూస్ ఇవి. చెప్పాలంటే 1.5 అంటే చాలా చిన్న వాల్యూ, 2.6 అంటే 2 కన్నా కొంచెం పెద్దది, 0.3 అంటే 0 కన్నా కొంచెం పెద్దది, 1 కన్నా కొంచెం చిన్నది. ఇలా ఏంటంటే మనం చిన్న నెంబర్స్ గురించి మాట్లాడుకోవడం కోసం వాటిని డెసిమల్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే మ్యాథమెటిక్స్లో చిన్న నెంబర్స్ని ఇక్కడ చూడండి, వెరీ స్మాల్ నెంబర్స్ మీన్స్ డెసిమల్స్ అన్నట్టు. అంటే వెరీ స్మాల్ నెంబర్స్గా మనం డెసిమల్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటాము అన్నట్టు. ఓకేనా? సరే, ఆర్ వెరీ లార్జ్ నెంబర్స్ ఇన్ ఏ సింపుల్ ఫామ్. అంటే బాగా చిన్న నెంబర్స్ని కానీ, చిన్న నెంబర్స్ అంటే బాగా చిన్న నెంబర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.000009 అని రాశాను అనుకోండి. సో ఇలాంటి నెంబర్స్ చాలామందికి అసలు తెలిసే ఉండవు. ఇది చాలా చిన్న వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0, 1 ఉంటే ఈ 0కి 1కి మధ్యలో ఉంటుంది ఇది, అండ్ ఇక్కడ ఉంటుంది బాగా, అంటే 0 కన్నా పెద్దది కానీ చాలా చిన్న వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాంటి బాగా చిన్న వాల్యూస్ని, బాగా పెద్ద వాల్యూస్ని మనము సింపుల్గా రాయడానికి ఈ సైంటిఫిక్ నోటేషన్ అనేది నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు బాగా చిన్న వాల్యూస్ అంటే కొంచెం ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు బాగా పెద్ద వాల్యూస్ అంటే ఎలాంటివి? 1000, 10,000, 1,00,000, 10 lakhs ఇవే అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్, ఇది సన్ అని అనుకుందాం, ఇది ఎర్త్ అని అనుకుందాం. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే నియర్గా మన గూగుల్గా చూస్తే, అంటే నేను కూడా గూగుల్గానే చూశాను అఫ్కోర్స్, 150 బిలియన్ మీటర్స్ అని ఉంటుందండి. ఓకేనా? అంటే ఇప్పుడు దీని యొక్క బిలియన్, దీని యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇది ఎంత పెద్ద నెంబరు. ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ని మనం ఎలా రాయాలి అంటే అఫ్కోర్స్ రాయొచ్చు, బట్ కొంచెం కష్టం, అవునా కదా? బట్ దీన్ని సైంటిఫిక్ నోటేషన్లో ఈజీగా రాసేయచ్చు. చూడండి, ఇది నార్మల్ ఫాము. అంటే అఫ్కోర్స్ డెసిమల్ ఫామ్ అన్నట్టుగా కాదండి, నార్మల్ ఫామ్ ఇది. ఇప్పుడు సైంటిఫిక్ ఫామ్ చూడండి, దీనికి అంటే దీని యొక్క ఫామ్ మాట ఇది సైంటిఫిక్ ఫామ్. చూడండి, ఇదేగా ఉంది, ఇదేగా ఉంది. అఫ్కోర్స్ చూడడానికి రిప్రజెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ సైంటిఫిక్ ఫామ్ అనేది చాలా ఈజీ రాయడానికైనా చదవడానికైనా, అవునా కాదండి? సో అందుకనే మనము ఈ కన్వర్షన్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఈ సైంటిఫిక్ ఫామ్గా మనం కన్వర్ట్ చేయాలంటే నేను షార్ట్కట్ ఇవన్నీ చెప్తాను అనుకోండి, జస్ట్ ఒకసారి చూడండి, కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సైంటిఫిక్ ఫామ్ అంటే ఏంటనేది తెలుసుకుందాము. సైంటిఫిక్ ఫామ్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, కోఎఫిషియంట్ బిట్వీన్ 1 to 10 అండ్ ఎక్స్పోనెంట్ దట్ ఇండికేట్స్ ద పవర్ ఆఫ్ 10 బై విచ్ కోఎఫిషియంట్ ఈజ్ మల్టిప్లికేడ్. ఓకే, ఇదంతా మీకు అర్థమయ్యేగా చెప్తానండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇక్కడ సైంటిఫిక్ నోటేషన్లో మనకి 2 parts ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. చెప్పగానే ఇది సైంటిఫిక్ నోటేషన్ కాబట్టి దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. ఓకేనా? దీన్నే మనం కోఎఫిషియంట్ అని అంటాం. ఈ ఫస్ట్ పార్ట్ని కోఎఫిషియంట్ అని అంటాం. ఇది ఎప్పుడు సరే
ఎప్పుడైనా సరే ఇది 1 నుండి 10కి మధ్యలోనే ఉండాలి ఈ వాల్యూ అనేది. 1 అవ్వచ్చు బట్ 10 అవ్వకూడదు. ఓకేనా? సో నేను ఇది మీకు అర్థమయ్యేలా చెప్తాననుకోండి. నార్మల్‌గా చూడండి ఫ్రెండ్స్ అవుట్‌లుక్‌గా దీన్ని మనం కోఎఫిషియంట్ అంటాము. దీన్ని ఎక్స్‌పోనెంట్ వాల్యూ అంటాము. అంటే దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ నెంబర్ ఇన్ ద సైంటిఫిక్ ఫార్మ్. సైంటిఫిక్ ఫామ్‌లో ఒక నెంబర్ ఉంది అంటే కంపల్సరీగా మనం అది ఈ విధంగానే ఎగ్జిస్ట్ అవుతది. అంటే చూడడానికి ఈ విధంగానే ఉంటుంది అన్నట్టు. సో దిస్ ఫస్ట్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ కోఎఫిషియంట్ పార్ట్ అండ్ ది సెకండ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ సింప్లీ ఎక్స్‌పోనెన్షియల్ పార్ట్ అని అనుకోండి. ఓకేనా? సరే, ఈ కండిషన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఈ కోఎఫిషియంట్ అనేది ఎప్పుడైనా సరే 1కి 10కి మధ్యలో వాల్యూ మాత్రమే ఉండాలి అండ్ 1 కూడా అవ్వచ్చు. దిస్ మీన్స్ 1 అవ్వచ్చు, ఏ అనేది 1 అవ్వచ్చు అండ్ 1కి 10కి మధ్యలో ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. 10 అవ్వకూడదండి, ఎందుకంటే ఈక్వల్ సింబల్ లేదు కాబట్టి. అండ్ ఇక్కడ బి అనేది ఏ ఛాన్స్ ఉన్నదంటే బి అనేది ఇంటీజర్ ఏదైనా తీసుకోవచ్చు. ఇంటీజర్ అంటే మనం జనరల్గా 0, 1, 2, 3 ఇలా ఏదైనా తీసుకోవచ్చు. నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. బట్ 0 అనేది తీసుకోకూడదండి. ఓకేనా? బికి 0 అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే కనుక దిస్ ఈజ్ ద డెసిమల్ ఫాము అండ్ ఇది వచ్చేసరికి సైంటిఫిక్ ఫామ్. సో ఇక్కడ చూడండి, సైంటిఫిక్ ఫామ్‌లో 2.12 అంటే 1కి 10కి మధ్యలోనే ఉంటుంది. ఇంటూ 10⁻⁻5. సో ఇది ఇంటీజర్ అవ్వాలి అన్నారు. అలాగే 0.0002 దీన్ని ఎలా రాస్తాం? 2 ఇంటూ 10⁻⁻4. సో చూడండి, ఈ ఫస్ట్ కోఎఫిషియంట్ అనేది 1కి 10కి మధ్యలోనే ఉన్నది. సో ఇలా ఏంటంటే సైంటిఫిక్ ఫామ్‌లో ఏ నెంబర్ అయినా సరే కంపల్సరీగా ఈ రూల్స్‌ని పాటించాల్సిందే. ఈ రూల్స్‌ని పాటించకపోతే దట్ ఈజ్ నాట్ ఇన్ ద సైంటిఫిక్ ఫామ్ లేదా సైంటిఫిక్ నోటేషన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే, ఇప్పుడు మనందరూ కంపల్సరీగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ కన్వర్షన్ ఎలా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనము వెరీ లార్జ్ నెంబర్స్ని సైంటిఫిక్ నోటేషన్ ఎలా కన్వర్ట్ చేయాలని చూద్దాం. తర్వాత డెసిమల్స్ని చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్లీ మీకు నెంబర్ చూడగానే అది పెద్ద నెంబరా లేదంటే వెరీ స్మాల్ నెంబరా, వెరీ లార్జ్ నెంబరా లేదా వెరీ స్మాల్ నెంబర్ అనేది మీకు ఐడెంటిఫై అవ్వాలి. సింపుల్గా ఫ్రెండ్స్, మీకు చూసిన దాంట్లో ఇన్ కేస్ డెసిమల్ ఉందనుకోండి, అది దట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ స్మాల్ నెంబర్. అంటే అర్థం చేసుకోవడం కోసం చెప్తాను అంతే. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి చాలా పెద్ద నెంబర్స్, అంటే మనం అబ్జర్వ్ చేస్తూనే చెప్పొచ్చు చాలా పెద్ద నెంబర్స్ అని. ఓకేనా? ఇలాంటి వాటిని ఒకగా చేయాలి. ఒకవేళ చిన్న నెంబర్స్ ఇస్తే వాటికి ఇంకోగా చేయాలి. అందుకని నేను సెపరేట్గా చేసి చెప్తున్నానండి. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఫస్ట్లీ ఇందులో ఉన్న నెంబర్ని తీసుకోండి. ఏంటి నెంబరు? 45. అంటే జీరోస్ కాకుండా నెంబర్ 45. ఇప్పుడు 45 వేసి ఇంటూ 10 అని వేసేయండి. ఓకేనా? నెంబరు ఇంటూ వేసి 10 అని వేసేయండి. తర్వాత ఇక్కడ ఈ నెంబర్లో ఇట్ సైడ్ రైట్ సైడ్ నుండి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి. రైట్ సైడ్ నుండి ఒక డిజిట్ తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? ఆ జాగ్రత్త చూడండి. ఇప్పుడు పాయింట్ పెట్టేసిన తర్వాత ఈ పాయింట్కి ఇంకా ఇట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేది కౌంట్ చేయండి. 1. ఓకేనా? 1 ప్లస్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 1 ప్లస్ ఇక్కడ ఎన్ని జీరోస్? 5. అంటే 1 + 5 ఎంతండి? 6. ఆ 6 ఇక్కడ అయింది. సో 4.5 ఇంటూ 10⁻6 ఈజ్ ద సైంటిఫిక్ నోటేషన్ ఆఫ్ దిస్ నెంబర్. ఇప్పుడు ఇది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న నెంబర్ వేసేయండి. 49 ఇంటూ 10. ఇది కామన్. ఇప్పుడు ఇట్ సైడ్ నుండి ఒక డిజిట్ తర్వాత రైట్ సైడ్ నుండి ఇట్ సైడ్ నుండి అండి, యారో కూడా చేస్తాను. ఇట్ సైడ్ నుండి సో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి. అండ్ తర్వాత ఏం చూడాలి? పాయింట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పాయింట్కి ఇట్ సైడ్ ఎన్ని డిజిట్స్ మిగిలినాయి? ఒక డిజిట్ మిగిలింది. 1. దానికి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 1, ఇక్కడ 7. సో టోటల్లీ 8. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద నెంబర్స్కి ఇక్కడ పవర్లో ఎప్పుడు పాజిటివ్ నెంబరే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చిన్న నెంబర్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది డిఫరెన్స్ ఏంటనేది. ఇక్కడ కూడా నెంబర్ రాయమన్నాను కదని చెప్పి 0 తీసేసి 55 అని రాయొద్దండి. ఇక్కడ నెంబర్ మేము చదవడానికి 505 కదా, అది రాయండి. 505 ఇంటూ 10 అది మనం నార్మల్గా వేస్తాం కదా. తర్వాత ఇట్ సైడ్ నుండి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి. అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్కి ఇట్ సైడ్ ఎన్ని డిజిట్స్ మిగిలిపోయినాయి? 2. అంటే 2 ప్లస్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఇది కౌంట్ చేయొద్దండి, ఇది మనకి అయిపోయింది కదా. ఓకేనా? ఇక్కడ 2, ఇక్కడ 5. అంటే 2 + 5 7. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ 1, 2, 3 ఇంటూ 10. ఇప్పుడు పాయింట్ ఇక్కడ వస్తుంది. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 ప్లస్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 2 + 7 అంటే
9. సో ఇక్కడ కూడా ఏమవుతుందండి 1.36 ఇంటూ 10 అంటే యాక్చువల్గా 136 ఇంటూ 10. ఇప్పుడు పాయింట్ ఒక డిజిట్ తర్వాత పెడతాము. ఇంక ఇక్కడ ఎన్ని మిగిలిపోయినాయి 2. 2కి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ యాడ్ చేయండి. అంటే 1 2 3 4 5 ఇక్కడ 2 ఇక్కడ 5 అంటే 2 + 5 7. ఓకేనండి. మీకు ఇది నేర్చుకునే వరకేనే ఆ తర్వాత ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఎంత బాగానే ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, ఎగ్జాంపుల్స్ ఎక్కువ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మరి ఇక్కడ మన నెంబర్ ఏమి కదా 1. ఇక్కడ ఉన్న నెంబర్ ఏంటి 1 ఇంటూ 10. ఓకేనా. ఇంక ఇక్కడ మనం పాయింట్ కూడా పెట్టవలసిన అవసరం లేదు 1 వచ్చేసినప్పుడు. నేను ఆల్రెడీ ఏం చెప్పానండి a ఇంటూ 10⁻b ఈ ఫామ్గా ఉండాలి సైంటిఫిక్ నోటేషన్స్లో ఉన్న నెంబర్ అన్ని. ఇది 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు a ఈజ్ లెస్ దెన్ 10. 1కి 10కి మధ్యగా ఉండాలి, 1 కూడా అవ్వచ్చు. ఇప్పుడు 1కి 10కి మధ్యగా ఉందనుకోండి మనకి ఇక పాయింట్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్. అందుకనే ఈ ఒక్క డిజిట్ తర్వాత పాయింట్ పెట్టమని చెప్పేది. ఇప్పుడు ఈ వాల్యూస్ 4.5 ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. 4.9 1కి 10కి మధ్యగానే ఉంటుంది. 5.05 1కి 10కి మధ్యగానే ఉంటుంది. ఇవన్నీ కూడా 1కి 10కి మధ్యగానే ఉంటాయి. సో మరి ఇక్కడ చూసుకుంటే ఇది 1 వచ్చేసింది, 1 కూడా అవ్వచ్చు మనకి ఇక్కడ. అందుకనే 1 అలా ఉంచేసాం. 1 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయండి 1 2 3 4 5 6 10⁻6 అండ్ ఇక్కడ 1 ఇంటూ 1 2 3 4 అంటే 10⁻4. దీన్నే సింపుల్గా 10⁻6 అని రాయొచ్చు, దీన్నే సింపుల్గా 10⁻4 అని రాయొచ్చు. అంటే 10,000 అంటే 10⁻4 అన్నట్టు. సో 1000 అంటే 10³ అండ్ 100 అంటే 10². ఓకేనా ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద సైంటిఫిక్ నోటేషన్ ఆఫ్ ద వెరీ లార్జ్ నెంబర్స్. ఇలాంటి వెరీ స్మాల్ నెంబర్స్ని సైంటిఫిక్ నోటేషన్లో ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూద్దాం. ఫస్ట్ మీకు ఇక్కడ కనబడే నెంబర్ ఇవి చాలా చాలా చిన్న నెంబర్స్ అండి, చాలా చిన్నవి. ఓకేనా ఫ్రెండ్స్. అందుకని వెరీ స్మాల్ నెంబర్స్ ఈజ్ డెసిమల్స్ అన్నది నేను బ్రాకెట్లో రాశాను కదా, దానికి కారణం ఇది. సరే మరి ఇప్పుడు ఇందులో ఉన్న నెంబర్ మీకు కనబడే నెంబర్ ఏంటి 97. సో 97 ఇంటూ 10 ఇది నార్మల్గా అక్కడ రాసినట్టే. ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి, పాయింట్ సేమ్ ఇక్కడే పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మీకు చెక్ చేసిన దగ్గర ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 అంతే కదా. మైనస్ వేసి 8 వేయాలి. ఎందుకంటే ఇక్కడ మైనస్ వేస్తున్నాం అంటే మైనస్ అంటే చాలా చిన్న వాల్యూ అన్నట్టు. 0 పాయింట్ తర్వాత వచ్చేసింది ఇంత చిన్న వాల్యూ కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చిందండి. సో మీకు ప్లస్ వచ్చిందంటే చాలా పెద్ద వాల్యూ అవుతుంది. ఓకేనా. అందుకనే లార్జ్ నెంబర్స్కి ప్లస్ వస్తుంది, స్మాల్ నెంబర్స్కి ఇక మైనస్ వస్తుంది అని చెప్పాను. ఇది సేమ్ 2 1 2 ఇంటూ 10 పాయింట్ ఇక్కడ పెట్టాలి. తర్వాత ఇది ఇంకా ఈజీ చెప్పాలంటే, హార్డ్ అని చెప్పానా, ఇది ఇంకా ఈజీగా ఉన్నదేమో. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 మైనస్ వేసి 5 వేయాలి. మైనస్ వేయడం మర్చిపోయారంటే మనకి పోయినట్టే. ఓకే. ఇక్కడ మీకు కనబడే నెంబర్ 2 ఇంటూ 10. ఇంక మనం పాయింట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయండి 1 2 3 4. సో -4. ఇక్కడ వచ్చేసరికి 46 ఇంటూ 10. సో పాయింట్ ఇక్కడ పెట్టాలండి కంపల్సరీగా. ఓకేనా. అంటే ఇక్కడ మీరు చూడండి 2 డిజిట్ నెంబర్ కింద వచ్చినప్పుడు పాయింట్ అనేది కంపల్సరీగా ఫస్ట్ డిజిట్ తర్వాత పెట్టాలి. ఇంకా నార్మల్ నెంబర్స్ వచ్చేసింది అనుకోండి, దీనికి పాయింట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7. సో -7. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 4 5 3 అంటే 453 ఇంటూ 10 పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి. జీరోస్ ఎన్ని ఉన్నాయండి 1 2 3. సో 10⁻³ నెక్స్ట్ 0.0007. సో ఇక్కడ ఏంటి 7 ఇంటూ 10 పవర్ -1 2 3 4 అంతే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనము వెరీ లార్జ్ నెంబర్స్ని లేదా వెరీ స్మాల్ నెంబర్స్ని సైంటిఫిక్ ఫామ్గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు సైంటిఫిక్ ఫామ్గా ఉన్న నెంబర్స్ని ఇలా ఏ విధంగా కన్వర్ట్ చేయాలనే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్సే. అంటే యాక్చువల్గా ఇందాక మనం స్మాల్ నెంబర్స్ తీసుకుని ఈ విధంగా కన్వర్ట్ చేసాం కదా. ఇప్పుడేంటి ఇలా ఉన్న వాటిని నార్మల్ డెసిమల్ ఫామ్గా ఇలా కన్వర్ట్ చేయగలదే కదా మనకి పాయింట్. సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్సే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు 9.7 ఇంటూ 10⁻⁸. దిస్ ఈజ్ ద నెంబర్ ఇన్ ద సైంటిఫిక్ నోటేషన్. సో వీ కన్వర్ట్ దిస్ ఫామ్ టు డెసిమల్ ఫామ్. సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి. 10 పవర్
-8 ఉంది కదా! ఇక్కడ -8 ఉందనగానే ఇది చాలా మైనస్ ఉందనగానే చాలా చిన్న నెంబర్ అనేది మనం మైండ్‌లో పెట్టుకోవాలి. 8 ఉన్నాయి కదా! 8 జీరోస్ వేసేయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 జీరోస్ వేసేసిన తర్వాత ఇక్కడ నెంబర్ పాయింట్ తీసేసి నార్మల్‌గా రాసేద్దాం. 9, 7 ఓకేనా? ఇప్పుడు పాయింట్ ఫస్ట్ డిజిట్ అదే ఫస్ట్ జీరో తర్వాత పాయింట్ పెట్టి. ఓకేనా? ఇదే కాదు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇందాక మనం చేసింది. అవునా? ఇదే కాదండి. నెక్స్ట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 5 అంటే 0, 1, 2, 3, 4, 5 నెంబర్ పాయింట్ తీసేసి నార్మల్గా రాసేయండి. 2, 1, 2 పాయింట్ ఇక్కడ 0.0000212 ఓకేనా? ఇప్పుడు మీకు నేను ఇందాక చెప్పాను కదా! దీన్ని కన్వర్ట్ చేయండి మళ్ళీ ఇది వచ్చేస్తది. అదే ఆల్రెడీ మనం కన్వర్ట్ చేసామనుకోండి. నెక్స్ట్ 4 1, 2, 3, 4 2 2 అంటే నార్మల్ నెంబరే కాబట్టి ఇప్పుడు పాయింట్ ఇక్కడ పెట్టండి అంతే. ఇక్కడ కూడా 7 1, 2, 3, 4, 5, 6, 7 నెంబర్ పాయింట్ లేకుండా రాసేయండి. 4, 6 ఇక్కడ పాయింట్ పెట్టి. సో ఇది కూడా 3 జీరోస్ కాబట్టి 1, 2, 3 నెంబర్ 453 పాయింట్ ఇక్కడ. అవునా కదండి? సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత ఈజీగానండి. ఇక్కడ కూడా 7 × 10⁻⁴ 0, 0, 0, 0, 7 పాయింట్ పెట్టడం మర్చిపోతే పోతుంది వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి మనకి. ఇప్పుడు లార్జ్ నెంబర్స్ని ఇలా అంటే ఇప్పుడు మనం స్మాల్ నెంబర్స్ ఎలా కన్వర్ట్ చేసాం కదా, లార్జ్ నెంబర్స్ని ఎలా కన్వర్ట్ చేయగానే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ లార్జ్ నెంబర్స్ ఇవి యాక్చువల్గా ఎందుకంటే 10⁻⁴లో పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి చాలా లార్జ్ నెంబర్స్ ఇవి. సో ఇవి కూడా ఎంతేనండి, ఫస్ట్ ఇక్కడ నెంబర్ వేసేయండి. అంటే మీరు గమనించండి, స్మాల్ నెంబర్స్ ఫస్ట్ జీరోస్ వస్తాయి, లార్జ్ నెంబర్స్ ఫస్ట్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 10⁻7 ఉంది అంటే 7 జీరోస్ వేసేయండి. 1, 2, 3, 4, 5, 6, 7 అంతే. ఇది ఫస్ట్ నెంబర్ వేసేయండి. 1, 2, 3 10⁻8 అంటే 8 జీరోస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకే ఇది బాగానే ఉంది. జాగ్రత్త చూడండి. 5.05 కదా, 5.05 ఫస్ట్ నెంబర్ వేసేయండి 505. ఇక్కడ 7 జీరోస్ ఉన్నాయి అంటే యాక్చువల్లీ 7 జీరోస్ వేస్తాం కదా, పాయింట్ ఇక్కడ 2 డిజిట్స్ ముందు ఉంది కాబట్టి ఈ 2 మైనస్ చేసేయండి. ఓకేనా? ఇందాక మనం ఏం చేస్తాము అంటే కన్వర్షన్ చేసేటప్పుడు నార్మల్ ఈ నెంబర్ నుండి ఈ ఫామ్గా కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ డిజిట్స్కి ఈ జీరోస్ యాడ్ చేస్తాం. బట్ ఇందులో వచ్చేసరికి ఈ 10⁻7 అంటే 7 జీరోస్ వేస్తాం కదా, ఈ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి అంటే 7లో నుండి 2 తీసేయండి అంటే ఏమవుతుంది? 5 జీరోస్ వస్తాయి. సో 1, 2, 3, 4, 5 ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇది కూడా సేమ్ 2, 5, 7 5 జీరోస్ ఉండాలి, 5 జీరోస్. ఆ 5లో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంది కాబట్టి 2 సబ్ట్రాక్ట్ చేసింది. 5 - 2 3 అంటే 3 జీరోస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ మనకి సైంటిఫిక్ ఫామ్ నుండి డెసిమల్ ఫామ్ నుండి సైంటిఫిక్ ఫామ్కి, సైంటిఫిక్ ఫామ్ నుండి డెసిమల్ ఫామ్కి, చిన్న నెంబర్స్కి పెద్ద నెంబర్స్కి కూడా చెప్పడం జరిగింది.